హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది. అందుకని చకచకా ఏం రెడీ అవ్వలేదు, చాలా లేట్గా అయితే రెడీ అయిపోయామన్నమాట. ఇప్పుడు మనం పలంనేరు దాకా వెళ్ళాలి తిరుపతి నుంచి. మన ఇంటి దగ్గరే 7 గంటలు అయిపోతుంది. ఇంకా మనం పెళ్లి మండపం రీచ్ అయ్యి 12 అవుతుంది అనుకున్నాము, కానీ ఫైనల్గా అయితే 11:40కి రీచ్ అయిపోయామన్నమాట. ఇంత లేట్గా బయలుదేరి ఇంత లేట్గా రీచ్ అయితే మనకు గిఫ్ట్ కొనే టైం ఎక్కడుంది. అందుకే మా ఫ్రెండ్ని కొనుక్కొని వచ్చామని చెప్పాను, కొనుక్కొచ్చేసింది. సరే అని తొందరగా మా కొత్త పెళ్లి కూతురుని పలకరించేయడానికి అయితే స్టేజ్ పైకి వెళ్ళిపోతున్నా. ఏంటో కదా, అమ్మాయిల లైఫ్ అంతా చాలా కొత్తగా ఉంటాయి, కొత్త మలుపులు ఉంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కదా. అప్పుడే పుడతాము, అప్పుడే చదువులు అవి ఇవి అంటూ పెరుగుతాము, అప్పుడే పెళ్ళి అనేస్తారు. పెళ్ళి అయిపోయినాక ఇంకా అంతా ఫ్యామిలీ అది ఇది అనేసి అయిపోతుంది. అంత ప్రతి ఒక్క మూమెంట్ ఒక సర్ప్రైజింగ్ లాగా జరిగిపోతుంది అనమాట. కానీ మనకు పెళ్లి చేసేటప్పుడు మన పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, చేతికి ఎదిగొచ్చిన కూతురికి పెళ్లి చేస్తున్నాము అనేసి కదా. ఈ పెళ్లిలో అయితే నేను పెళ్లి కూతురు వాళ్ళ అన్న ఫేస్లో ఆ ఫీలింగ్ చూశాను అనమాట. ఒక తండ్రి స్థానంలో నిలబడుకొని అన్నీ చేస్తున్నారు బాధ్యతగా. నాకైతే చాలా నచ్చింది. నాకు కూడా ఒక సొంత అన్న ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా మన పెళ్లి కూతురు విషయానికి వస్తే తను చాలా అమాయకురాలు. తనతో ఉన్న వాళ్ళందరూ ఆనందంగా హ్యాపీగా ఉండాలనుకుంటుంది. చాలా మంచి మనసు తనది. అలాంటి వైఫ్ దొరకడం నిజంగానే అన్న అదృష్టం అని చెప్పాలి. ఎవరితో ముడిపెట్టాలని దేవుడు ముందే రాసేస్తుంటాడేమో కదా, మనమే దాన్ని యాక్సెప్ట్ చేయము ఒక్కొక్కసారి. పెళ్లి చాలా గ్రాండ్గా జరిగింది. నాకైతే పెళ్లి కూతురుతో చాలా విషయాలు మాట్లాడాలనిపించింది. ఎందుకంటే చాలా రోజుల్లో అయింది కదా మేము కలిసి. కానీ తను అస్సలు ఫ్రీగా లేదు, ఎందుకంటే తనకే కదా పెళ్ళి. ఫ్రీగా ఉంటే ఎలా ఫ్రెండ్స్? మీరు చెప్పరా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని? మా ఫ్రెండ్ని బ్లెస్ చేస్తారు కదా, మర్చిపోవద్దండి. అసలు ఎందుకు ఈ మధ్య అమ్మాయిలు అసలు పెళ్ళిళ్ళకే రారు. ఈ అమ్మాయిల ఫ్రెండ్స్ అంతా ఇంతే అబ్బా. అసలు పెళ్ళిళ్ళకి రారు, దేనికి రారు, అన్నిటికీ ఎస్కేప్ కొట్టేస్తారు. లాస్ట్ మినిట్ దాకా వస్తాం అంటారు, తర్వాత హ్యాండ్ ఇచ్చేస్తారు, మనమేమో బుక్ అయిపోతాం. సో ఫ్రెండ్స్, అమ్మాయిలుగా నమ్మద్దండి. పెళ్ళికి వస్తానంటే ఖచ్చితంగా వాళ్ళు రారంతే. ఈరోజు నేను అనుకోకుండా మా ఫ్రెండ్ దగ్గర ఒక బుక్ చూశాను. ఆ బుక్ నేమే చాలా వింతగా ఉంది. వన్ అరేంజ్డ్ మర్డర్ అనేసి చాలా వింతగా ఉంది. అరేంజ్డ్ మ్యారేజ్ లేక అరేంజ్డ్ మర్డర్ ఏందబ్బా అనుకున్నాను. స్టోరీ అయితే కొంచెం చెప్పింది, నాకైతే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. మీకు కూడా ఆ స్టోరీ చెప్తాను, ఎపిసోడ్ బై ఎపిసోడ్ చెప్తాను. మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరి రెడీగా ఉండండి ఫ్రెండ్స్ స్టోరీ వినడానికి. స్టోరీ అంటుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. మా గురుకుల స్కూల్లో ఎవరైనా ఇంటికి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏదైనా కొత్త సినిమా చూసినా, సీరియల్ చూసినా వచ్చి ఆ స్టోరీ చెప్పేవాళ్ళు. మేము నోట్స్ అవి రాసుకుంటూ ఆ స్టోరీ వినేవాళ్ళము. ఎందుకంటే మాది హాస్టల్ కదా, అలాంటివన్నీ మాకు భలే ఇంట్రెస్టింగ్గా ఉండేటివి. మేము అసలు ఆ సీరియల్ చూడకున్నా సరే వాళ్ళ స్టోరీ చెప్తుంటే మాత్రం వినేవాళ్ళం ఇంట్రెస్టింగ్గా. అదొక పిచ్చి. అప్పుడు స్కూల్లో మేము 5 గంటలకంతా స్టడీ అవర్కి వెళ్ళే వాళ్ళము. కొంతమంది మా ఫ్రెండ్స్ ఏం చేసేవాళ్ళు అంటే, స్టడీ అవర్కి వెళ్తాం కదా, అప్పుడు కొంతమంది పడుకొని నిద్రపోయేవాళ్ళు బెంచ్ సందుల్లోనూ ఎక్కడో ఒక చోట. మేము మళ్ళీ 6 o'clock గ్రౌండ్కి వెళ్ళి మళ్ళీ హాస్టల్కి వెళ్ళి రెడీ అయిపోయి 7:15కి మిల్క్ తాగేసి 7:30కి ప్రేయర్కి వచ్చేస్తాం అనమాట. ప్రేయర్ జరిగే అప్పుడు సౌండ్కి వాళ్ళు లేచి అప్పుడు హాస్టల్కి వెళ్ళాలని చూస్తారు. మా టీచర్స్ అందరూ భలే తిట్టేవాళ్ళు. అవన్నీ ఒక స్వీట్ మెమరీస్ అనమాట. ఇప్పుడు తలుచుకుంటే భలే ఉండేది కదా, ఎంత గమ్మత్తుగా ఉంటుంది కదా. అయినా నాకు ఇప్పుడు అనిపిస్తుంది, మేము ఆ డేస్లో ఎలా ఉన్నాము. ఫోన్స్ లేవు, ఏం లేవు. ఎవరు పేరెంట్స్ వస్తే కూడా మేము ఫోన్స్ తీసుకోకూడదు, అదొక రూల్ మాకు. అక్కడ ఒక్క ల్యాండ్ ఫోన్ ఉంటుంది. ఒక 500 మంది 700 800 ఉంటారులేండి స్టూడెంట్స్, చిన్న పిల్లలే అందరూ. వాళ్ళందరికీ సండే రోజు మాత్రమే అక్కడి నుంచి ల్యాండ్ ఫోన్కి ఫోన్ చేస్తే మన పేరెంట్స్ అప్పుడు మనకి పిలిచి ఇచ్చేవాళ్ళు అనమాట. అది చాలా ప్రాసెస్. ఒక పేరెంట్ చాలాసార్లు ట్రై చేస్తే తప్ప ఆ ఫోన్ తగలదు. తగిలినా కూడా మనల్ని పిలిచి మన క్లాస్లోకి వచ్చి మనల్ని పిలిచి ఆ ల్యాండ్ ఫోన్ దగ్గరికి పిలిచికెళ్ళేలోపు ఆ కాల్ కూడా కట్ అయిపోతుంది. నాకైతే నేనున్న 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నా కదా, ఒక్కసారి కూడా నాకైతే ఒక్క కాల్ కూడా రాలేదు. మా పేరెంట్స్ అయితే అస్సలు చేయలేదు. ఎప్పుడో 2 monthsకి 1 month అంటే మరీ దగ్గర కదా, 2 monthsకి అట్లా వచ్చేవాళ్ళు అనమాట. 1 monthకి ఒకసారి కూడా మా నాన్న వచ్చేవాడు కాదు, 2 monthsకి వచ్చేవాళ్ళు. అప్పుడే కావాల్సినవన్నీ తీసిచ్చేసి మనకు కావాల్సినవన్నీ పెట్టేసి వెళ్ళేవారు. మా నాన్నతో నేను ఎంత క్లోజ్ అంటే, ఒకవేళ కన్నా మనకి అమ్మాయిలకి ఏమైనా పర్సనల్ విషయాలు కావాలంటే కూడా నేను మా నాన్నే అడిగి తెప్పించుకునేదాన్ని. అంత క్లోజు. మా అమ్మని అడిగేదాన్ని కాదు. ఎందుకో మరి అమ్మాయిలందరూ నాన్నలతోనే ఎక్కువ క్లోజ్గా ఉంటారు కదా, అమ్మలతో కూడా ఉండే వాళ్ళు ఉంటారు. కానీ నాన్న అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట.
ఏంటో ఫ్రెండ్స్, నాకు ఎప్పుడు యూట్యూబ్లో సక్సెస్ వస్తుందో నాకు తెలియదు, కానీ అందరి కామెంట్స్ వినలేకపోతున్నాను. కాబట్టి నాకు తొందరగా సక్సెస్ వచ్చేయాలని అందరూ బ్లెస్ చేసేయండి అబ్బా, తొందరగా. ఎందుకో తెలుసా, అందరూ ఎక్కడికి వెళ్ళినా ఫోన్ పట్టుకొని ఉంటావు, వీడియో అంటుంటావు, నీకేమొస్తుంది, వేరే చూసుకోవచ్చు కదా, అలా ఇలా అంటున్నారు. కొంచెం ఇంట్రెస్ట్ అనమాట, ఇదే లైఫ్ అని కాదు, కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి చేస్తున్నాను సరదాగా. అందరూ పాజిటివ్గా తీసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఇది మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్. మనమైతే ఆకలేసేస్తుంది, రండి వెళ్ళి తినేద్దాము. అసలే మనం 12:30కి భోజనానికి వెళ్తే అక్కడ ఏముంటాయి, ఉండిన వాటితో అడ్జస్ట్ అయిపోవడమే. పాపం క్యాటరింగ్ చేసే వాళ్ళకి కూడా పొద్దున్నుంచి పెట్టి అలుపు వచ్చేసినట్టుంది, బాగా అలిసిపోయి ఉన్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టించడం ఎందుకనేసి మేమే పెట్టుకుంటామని చెప్పాము, కానీ వాళ్ళ డ్యూటీ అదే కదా కాబట్టి పెట్టారనమాట. నాకైతే ఈ తాలింపులు అస్సలు నచ్చలేదు. ఎందుకో తెలుసా, నాకు కీరకాయ అంటే ఇష్టం ఉండదు. అందరూ కీరకాయని ఎందుకో అంతగా ఇష్టపడుతుంటారు, తినేస్తుంటారు పచ్చిదే. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. ఆయన చూడండి పాపం నాతో పాటు పెళ్ళికి వచ్చారా, చాలా కష్టపెట్టేశాను ఈరోజు. నాకు బస్సు ఎక్కినప్పుడే ఆకలి అని చెప్పారు, కానీ అక్కడ మాకు ఎక్కడ వెళ్ళేదానికి లేదు. ఎందుకంటే మేము ఎక్కిందే లాస్ట్ బస్సు ఎక్కాము, తర్వాత బెంగళూరు బస్సు ఎక్కి వచ్చామన్నమాట. కాబట్టి అక్కడ మాకు ఫుడ్ తీసుకోవడానికి టైం సరిపోలేదు. మా ఆయన అయితే ఈరోజు నా వల్లే బక్కగా అయిపోయారనమాట. నాకు తెలుసు ఆ విషయం, నేను ఒప్పుకుంటాను కొన్ని విషయాలు. పెరుగు పచ్చడి కోసం అయితే చాలాసేపు వెతికలాడాము, కానీ పెరుగు పచ్చడి మాత్రం దొరకలేదు. సరే ఏమేమి ఐటమ్స్ పెట్టారో చూసేద్దాం రండి. నాకు డౌట్, మా ఫ్రెండ్ సరిగ్గా వీడియో తీస్తుందా లేదా అనేసి, అందుకే నేనే తీసేసుకున్నాను ఫోను, నేనే చూపిద్దామని. పాపం ఆ పాపకు చెప్పొద్దండి, మళ్ళీ ఫీల్ అవుతుంది. చూడండి మనకైతే తాలింపులు అయితే 3 రకాలు పెట్టారనమాట. నాకైతే ఏ రకమో ఇష్టం లేదు, అట్టే వదిలేసాను. బిర్యానీ అన్నం పెట్టారు, స్వీట్ పెట్టారు, ఈ కర్రీ పెట్టారు. ఈ 2 అయితే నాకు బాగా నచ్చాయి అనమాట. కాబట్టి కలర్ రైస్ కర్రీ అయితే తినేసాను. ఈ రోజు అయితే పెళ్ళికి మా ఆయన్ని తీసుకొచ్చాను కాబట్టి సరిపోయింది. నేను ఒకటే వచ్చుంటే మా ఫ్రెండ్స్ అందరూ హ్యాండ్ ఇచ్చేసినారు, నేను ఒక్కదాన్ని అయిపోయేదాన్నేమో పెళ్లి మండపంలో. కాబట్టి మీరు కూడా ఎవరినోని తీసుకెళ్ళండి, ఒంటరిగా వెళ్ళొద్దండి, అందరూ హ్యాండ్ ఇచ్చేస్తారు. చూడండి ఫస్ట్లో చాలా ఐటమ్స్ పెట్టినట్టున్నారు, కానీ మేము వెళ్ళినప్పటికైతే ఏమీ లేదు. పానీపూరి స్టాల్ కూడా పెట్టినట్టున్నారు. ఈ అమ్మాయి మా ఫ్రెండ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నేను అందరిలానే చిన్నప్పుడు ఎంపీపీ స్కూల్లో చదువుకున్నాను. 1వ క్లాస్ నుంచి 4వ క్లాస్ వరకు. 4వ క్లాస్ 2 సార్లు చదివాను అనమాట. ఎందుకంటే చదువు రాదని కాదు, కాకపోతే కోచింగ్ తీపిచ్చి గురుకులాలో సీట్ తెప్పించి నీకు మా నాన్న మళ్ళీ జాయిన్ చేశాడు 4వ క్లాసు. సో 4వ క్లాస్ 2 సార్లు చదివేశామన్నమాట. కాబట్టి ఇప్పటికి కూడా గుర్తుంది. మహానంది ఆ లెసన్స్ అన్నీ భలే గమ్మత్తుగా ఉండేవి కదా. ఆవు దానంతటి అదే వెళ్ళి పుట్టులో పాలు గార్చేది శివుడు కోసం, అదైతే గమ్మత్తుగా. తర్వాత గురుకుల స్కూల్లో సీట్ వచ్చేసింది. 4వ క్లాస్లో నేను జాయిన్ అయినప్పుడు మా హెడ్ మాస్టర్ అయితే అడిగారు, నువ్వు వచ్చిన దారి నీకు గుర్తుందా అని అడిగారు. ఫస్ట్ క్వశ్చనే నేను ఉండుకొని నాకు గుర్తు లేదని చెప్పాను. ఎందుకు అడిగారు సార్ అలా అనేసి అడిగితే, ఎక్కడ వచ్చిన దారి నుంచే వెళ్ళిపోతారు మీ ఊరోళ్ళందరూ అని చెప్పాడు. అప్పుడైతే నేను వెళ్ళే రకం కాదు సార్, ఖచ్చితంగా సాధిస్తానని చెప్పాను. అదే మాట ప్రకారమే గురుకులలో సీట్ కొట్టేశాను అనమాట. నాతో పాటు 120 మందికి వచ్చింది సీటు. నాకైతే చాలా హ్యాపీగా ఉండేది, మా నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత గురుకులలో జాయిన్ అవనీకి వెళ్ళామన్నమాట. ఒక రోజంతా పట్టింది జాయినింగ్ ప్రాసెస్సే. నైట్ 9 అయిపోయిందనమాట జాయిన్ అయిపోయి. అన్ని హాస్టల్లో అదే కాట్ తీసుకొని ఉండేసరికి మా డార్మెంటరీలో కాటు మనకు కూడా ఒక చిన్న కాట్ ఇస్తారనమాట, కింది కాటు. నేను అప్పుడు 5th క్లాస్ కదా, మా నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చేసింది. నాన్న నేను ఉండను ఇక్కడ, నేను వచ్చేసాను అని ఏడ్చాను. పొద్దున్న నుంచి కష్టపడింది నువ్వు ఉండను అనే దానికోసమా, నీకు 10 పందులు పట్టిస్తా లేపోదాం పదా ఇంటికి అని చెప్పాడు సీరియస్గా. నేనంతే, నువ్వు వెళ్ళినానా నేను ఉంటాను ఇక్కడ అనేసి అదే పంతంతో చదువుకున్నాను. ఏంటో ఫ్రెండ్స్, అప్పుడు పేరెంట్స్ అనిన దానికి అప్పుడు బాధ వేసింది, కానీ ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. అలా అనబట్టే కదా మనం సీరియస్గా తీసుకొని చదువుకున్నాము అనిపించింది. కానీ ఇప్పుడు మన సక్సెస్ని చూడడానికి మా నాన్న అయితే లేడు. ఉండింటే మాత్రం ధూమ్ధామ్గా ఎంజాయ్ చేసేవాళ్ళు. మా నాన్న ఎంజాయ్మెంటే వేరనమాట, దానికి ఎవ్వరూ సరితూగరు. అదో లెవెల్ ఎంజాయ్మెంట్. నాకెందుకో చిన్నప్పటి నుంచి వినాయకుడు అంటే చాలా ఇష్టము. ఏం మొక్కున్నా ఫస్ట్ వినాయకుడినే మొక్కేదాన్ని. ఫ్రెండ్స్ దగ్గరలో బిగ్ బాస్ స్టార్ట్ అయ్యేలాగా ఉంది కదా, నేను బిగ్ బాస్ రివ్యూ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు ఫ్రెండ్స్, మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేస్తానని ఒక చిన్న మెసేజ్ చేయండి.
నేను ఎపిసోడ్స్ అనేటివి రివ్యూ చేస్తానన్నమాట. 2 పెళ్ళి కన్నా నాకు ఇంత టైం దొరికింది. వీడియోలు తీసుకున్నాను, ఫోటోలు తీసుకున్నాను. నా పెళ్ళికైతే నాకు అదొక టెన్షను. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో మనం అలా ఉంటే ఇలా ఉంటే అనేసి అదొక ఫీలింగ్ ఉండేదన్నమాట. కానీ అది రాను రాను పోయిందిలేండి. ప్రతి అమ్మాయికి అలానే ఉంటుందేమో. కానీ మనము ఇప్పటికీ మన అమ్మ వాళ్ళ ముందర మన హస్బెండ్తో మాట్లాడడానికి కూడా ఎందుకో నాకైతే చాలా భయము, కొంచెం ఎందుకో షైగా ఉంటుంది. ఏమనుకుంటారో అనేసి. అంటే మన పేరెంట్స్ ముందర మనం ఎప్పుడు చిన్న పిల్లల్లాగా ఉంటాం కదా, అలాంటిది సడన్గా పెళ్ళి అవుతానే హస్బెండ్తో కానీ ఫోన్లు మాట్లాడడం కానీ, దగ్గర ఉన్నప్పుడు మాట్లాడడం కానీ అవన్నీ చేయలేం కదా. నేనైతే ఎప్పటికీ కోరుకుంటాను మా అమ్మ దగ్గర నేను ఒక చిన్న పిల్లలాగే ఉండాలని, ఏమీ తెలియని దానిలాగే ఉండాలని. ఎందుకో తెలుసా, అప్పుడు మా అమ్మ చెప్తుంటే బాగుంటుంది కదా, అది ఎలా చేయాలమ్మా, ఇది ఎలా చేయాలమ్మా అనేసి మనకు ఒక బ్యాక్ సపోర్ట్ ఉన్నట్టుంటుంది కదా. అందుకనేసి 12:30కి బయటకు వచ్చి చూసాము, ఆటోలు ఏమన్నా ఉన్నాయేమో, తిరుపతి బస్సులు వస్తాయేమో, వెళ్ళిపోదాం అనేసి. కానీ భయం వేసింది, ఒకవేళ తిరుపతికి వెళ్ళిపోయినా అక్కడి నుంచి ఇంటికి ఎలా వెళ్ళాలి అనేసి భయం వేసింది అనమాట. సరేలే ఉందాము, 2 o'clock అలా బయలుదేరదాం అనుకొని అయితే వెళ్ళాము. పైన వెళ్ళి పడుకున్నాము లేదో అదెప్పుడు అయిపోయిందో టైము 2:30 అయిపోయింది. అందుకే మనం ఏ టైంకి లేయాలనుకుంటామో ½ an hour ముందుగానే టైం ఫిక్స్ చేసుకోవాలి. లేదనుకో ½ an hour లేట్గానే లేస్తామన్నమాట. మన డెస్టినేషన్కి మనం రీచ్ అవ్వలేము. పొద్దున్నే 2:30 అనుకున్నామా, 3కి లేసాము. 3కి లేసి మళ్ళీ అక్కడ బయటికి వెళ్తే ఒక్క ఆటో కూడా లేదు. నాకైతే చాలా భయం వేసింది. 2 kilometers నడుచుకొని వెళ్ళి పలమనేరు బస్ స్టాండ్కి వెళ్ళి 1 hour 2 hours వెయిట్ చేసాం బస్ కోసము. తర్వాత బస్ వచ్చింది. నాకు అనిపించింది పెళ్ళిలో కూర్చోన్నా కూడా పెళ్ళిని ఎంజాయ్ చేసింటాము, ఊరికి ఇక్కడికి వచ్చేసి రోడ్డు మీద ఉన్నాము అనిపించింది. కానీ ఆ 2 kilometers నడిచింది అయితే అసలు నాకు డిస్టెన్స్ లాగే అనిపించలేదు. ఎందుకో తెలుసా, మా ఆయనతో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కులుజోకులు వేసుకుంటూ అలా వచ్చేసాము. చూడండి, లాస్ట్గా పెళ్లి కూతురికి అయితే బాబాయ్ చెప్పేస్తున్నాను. ముహూర్తానికి రెడీ అయిపోయారనమాట. ముహూర్తం పెళ్లి మండపం ఇలా డెకరేట్ చేశారు. చాలా బాగుంది కదా. 3:30 అయిపోతుంది టైము. ఇంకా పిలిచి ఇంకా తాళుగట్టేంతసేపు మనం ఉండలేము, మనది అసలే డిస్టెన్స్ కదా. చూడండి, రోడ్లో నడుచుకొని పోతున్నాము. ఇందాక చెప్పాను కదా టైమే తెలియదు. ఒక్క ఆటో కూడా లేదు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళనీకి. అందుకని ఇంకా నడవాల్సి వచ్చింది. తప్పదు, కొన్నిసార్లు నడిచి వెళ్ళిపోవడమే. తిరుమల బస్ స్టాండ్ దాకా నడిస్తే అక్కడన్నా బస్సులు వస్తాయా అంటే కూర్చోవడానికి కూడా ఎక్కడ బండ కూడా లేదు, చిన్న బండ. చూడండి, అందరూ కూర్చొని ఉన్నారు. నాకన్నా 1 hour 2 hours ముందు వచ్చారంట వీళ్ళందరూ. వీళ్ళకి కూడా బస్ లేదు, కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. ఇది చూడండి, అన్నా క్యాంటీన్ అంట. నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను అన్నా క్యాంటీన్ని. చాలా బాగుంది, నీట్గా. బస్ స్టాండ్స్లో దొంగలు ఎక్కువగా ఉంటారు. ఎక్కడ చూసినా రాసి పెట్టుంటారు దొంగలు ఉంటారు, పోలీస్ డ్రెస్సుల్లో వస్తారు, జాగ్రత్తగా ఉండండి అనేసి. వచ్చేటప్పుడు వ్యూ అయితే చాలా బాగుంది కదా. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను మార్నింగ్ నేచర్ని. ఇప్పుడు ఏదైనా వర్క్ చేసుకుందామంటే ఆన్లైన్ వర్క్స్ కూడా ఏవి వర్క్ అవ్వట్లేదు నా టైంకి. చెట్ల మధ్యలో సూర్యుడు దాంకుంటున్నాడు, ఉదయిద్దామా వద్దా అనేసి. చాలా బాగుంది కదా ఈ ఫీల్ అయితే. నాకు నేచర్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మొత్తానికైతే మన తిరుపతికి రీచ్ అయిపోయాను. ఫ్రెండ్స్, మీరందరూ సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం అయితే మర్చిపోద్దండి ఫ్రెండ్స్. లైక్ కూడా చేయండి. అడగలేదని సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం ఉండొద్దండి ఫ్రెండ్స్. బాయ్.